నమస్తే అండి సోనియా గారు. నమస్తే. నమస్తే అనకంటే హాయ్ చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇంట్రో ఇచ్చినారు. థ్యాంక్ యూ. చూస్తే ఎవరికైనా అదే అనాలనిపిస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ అదే వచ్చింది. సో ఎలా ఉన్నారు సోనియా? యా మంచిగా ఉన్నాను. మీరు బాగున్నారా? యా ఫైన్. సో ఎలా నడుస్తుంది లైఫ్? యా నైస్. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ చిన్న వయసులో చాలామందిని నేను ఇంటర్వ్యూ చేశాను. పెద్ద పెద్ద వాళ్ళు కొంత సమాజం అంటే ఏంటో అర్థమైన తర్వాత వాళ్ళు ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలనే దాంట్లో సేవా రంగంలోకి వస్తారు. కానీ మీరు అలా కాదు, ఇంత చిన్న వయసులో ఎంజాయ్ చేయాల్సిన టైంలో బాధ్యతగా ఒక ఎన్జిఓ సంస్థ నడుపుతూ వస్తున్నారు అంటే ఆ పాయింట్ నన్ను అట్రాక్ట్ చేసింది. సో ఎలా వచ్చింది ఆ థాట్? ఎలా వచ్చింది? నేను మంతని కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి. సో తెలంగాణ అమ్మాయి. చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఫ్యామిలీలో ఇట్లా చూస్తూ అండ్ ఆల్సో నేను ఎందుకు అడ్మినిస్ట్రేటివ్ థాట్స్ ఉండడము అట్లా డాడీ వాళ్ళు అబ్జర్వ్ చేసి కలెక్టర్ అనుకుంటూ వచ్చేది అన్నట్టుగా. కలెక్టర్ అవ్వాలి అని అనుకుంటూ వచ్చేది. సో సోషల్ వర్క్ అలాగే ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా లైక్ నేను గ్రాడ్యుయేషన్ నుంచి కూడా ఆర్ఫన్ హోమ్స్కి విజిట్ చేయడం, వాళ్ళకి ట్యూషన్స్ చెప్పడము, వాళ్ళతోని ఫుడ్ డొనేషన్స్ అట్లా చేసుకుంటూ రావడము, అది ఒక హాబీ లాగా అయిపోయింది నాకు. ఓకే. ఐ యూస్ టు ఎంజాయ్ దట్. నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. సో ఎర్లీ ఏజెస్లోనే నాకు అది సాటిస్ఫాక్షన్ అని అనిపించిన తర్వాత బుక్స్ చదవడము ఇదొకటి జనరల్గా అందరికీ ఉంటుంది. నేను కూడా చాలాసార్లు అనుకున్నా నేనేంద్ర బాబు ఇట్లున్నా అని అనుకున్నాను నేను కూడా. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఫీల్ అయ్యేటోళ్ళు అన్నట్టు, నువ్వు బయటికి రావు, మాతో నీ సినిమాకి రావు ఇట్లా అంటే నేను అన్నిటికంటే అది ఎక్కువ ఎంజాయ్మెంట్ ఇచ్చేది నాకు. ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ఒక రిఫ్రెష్మెంట్ అట్లా అనిపించేది. అండ్ అదొక గ్రాటిఫికేషనే ఇక ఆబ్వియస్లీ నాకు తెలిసి. బట్ అట్లా అనిపించి ఐ స్టార్టెడ్ అండ్ ఐ కంటిన్యూ డూయింగ్ దట్. అండ్ జర్నీలో ఇట్లా కొన్ని ఇన్సిడెంట్స్ చూడడము, ప్రాబ్లమ్స్ కొంతమంది చూడడము, అవన్నీ కూడా నాకు ఇంకా మోటివేషన్ ఎక్కువ ఇస్తూ ఉండే. ఇంకెక్కువ చేయాలి మనం, ఇటువంటి ఇంకా చాలామందికి హెల్ప్ చేయాలి అనే ఆలోచన ఎక్కువ బిల్డ్ అయింది. అండ్ అట్లనే ఇక సోషల్ వర్క్ కంటిన్యూ అయింది. అండ్ అది కేరళ ఫ్లడ్స్ కానీ, అది గర్ల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి కానీ, రూరల్ లైబ్రరీస్ అని కానీ, అండ్ మోటివేషనల్ వర్క్షాప్స్ కానీ అట్లా చాలా వరకు చేసాం. కమ్యూనిటీ ఓరియంటెడ్ ఇట్లా కల్చరల్ ఈవెంట్స్ కానీ ఆర్ఫన్ చిల్డ్రన్తో ఇంక్లూడ్ చేసి, అండ్ గర్ల్ చిల్డ్రన్కి డిఫెన్స్ వర్క్షాప్ కానీ అట్లా చేసిన అన్నట్టు ఇవన్నీ యాక్టివిటీస్. సో ఏదైనా ఒకటి ఇన్సిడెంట్ కనిపిస్తే దానికి సొల్యూషన్ ఏం చేయగలుగుతాం మనం, అవేర్నెస్ ఎట్లా క్రియేట్ చేయగలుగుతాం అనే దాని మీద వర్క్ చేస్తుండే.